నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతోటి సిరి సంపదలతోటి తొలతోగాలని నేను ఉపాసన చేసి ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే కనుక మాకు అంటే ఉన్న ఎన్నో కష్టాలకి మీరు అన్ని చిన్న చిన్న రెమెడీలే చెప్తూ వస్తున్నారు. కేవలం ఓ 10 రూపాయలు లేకపోతే మ్యాక్సిమం ఖర్చున్న 100 రూపాయల లోపే చెప్తున్నారు అనమాట. సో అంత తేలిగ్గా చేసుకునే రెమెడీస్ అయితే కనుక అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. అవునండి. సో ఇప్పుడు నేను అడగపోయేది కూడా గురుగారు, పితృదోషాలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం గురుగారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పితృదోషాలు అసలు వస్తాయి అన్న విషయం అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు మాకు అంటే జనరల్ గా సామాన్యులకు ఆ విషయాలన్నీ అంతలా తెలియవు కదా. వివాహం అవ్వకపోయినా లేకపోతే సంతానం కలగకపోయినా అసలు పితృదోషాలకి వీటికి ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ అన్నిటికీ పితృదోషాలు కారణం అంటారా కాదా, అలానే ఈ పితృదోషాలు పోగొట్టుకోవాలి అంటే ఏ దేవాలయానికి వెళ్ళాలంటారు, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. ఇప్పుడు పితృదోషాలు అంటే ఏంటంటే, పితృ అంటే తండ్రి యొక్క దోషం తగులుతోంది అంటారండి. అసలు జాతకం రీత్యా ఇప్పుడు ఆశ్లేష బలన్నీ ఇంకొంటని రకరకాల ప్రక్రియా విధానాలు వచ్చేసాయి. కానీ పూర్వీకులు ఏంటంటే ఈ పితృదోషం అంటే ఏంటంటే చిన్నపిల్లల వయసులో పుట్టున్న పిల్లలు మన పూర్వీకుల్లో 30-40 ఏళ్ళ కింద చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 10 మంది 8 పిల్లలు పుట్టేవారు. ఎందుకు అంతమంది సంతానం గురుగారు అంటే విషయం ఏంటంటే ఆ యొక్క 10 మంది సంతానంలో 4-5 కాలం చేసేవారు. ఒక 4-5 మిగిలివారు అన్న విషయం గురించి అయితే చూడండి. ఫ్రమ్ 1990s నుంచి చూస్తుంటే దైవభక్తి బాగా ఎక్కువగా పెరిగిపోయింది ఈ లోకంలో. మేము పితృదోషం అడిగాం కదండి గురుగారు. పితృదోషానికి దైవభక్తికి సంబంధం ఏమిటి మీరు చూసారో లేదో బాగా క్లీన్లీగా చూస్తే 2005 నుంచి అంటే బ్రహ్మంగారు 1999 సంవత్సరంలో అంతమవుతుంది అని తెలియజేసిన దగ్గర నుంచి కూడా జనాల్లో భక్తి పెరిగిపోయింది. భయంతో కూడిన భక్తి పెరిగింది. ఇకపోతే ఈ యొక్క పితృదోషం గురించి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే వ్యక్తి యొక్క జాతకంలో భాగ్యస్థానం అంటే లగ్నాత్తు 9వ స్థానం తండ్రి యొక్క స్థానం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రం రీత్యా. అసలు 9వ స్థానానికి పితృదోషానికి సంబంధం ఏమిటని చాలా మంది నన్ను వెర్రాడి కింద కూడా చూశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది సైన్స్లోంచి పుట్టిందండి. శాస్త్రము అన్నది ఏంటంటే ఏది పడితే అది వాక్కూడదు. అంతే. ఇది ఆస్ట్రాలజీ అనే శాస్త్రంలోంచి బెనారస్ యూనివర్సిటీలో ద మోస్ట్ టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా బెనారస్ యూనివర్సిటీ ఆస్ట్రాలజీకి సంబంధించింది. ఈ 9వ స్థానాన్ని పరిశీలించగా లగ్నాతో దాంతో పాటు ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుందంటే శుభగ్రహాలు ఉంటే పర్వాలేదు, కానీ శుభగ్రహాలతో నీచగ్రహాలు కలిస్తే ఆ 9వ స్థానంలో ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే ఉన్నాడో వివాహం కాని వాడైతే వివాహం, ఆడపిల్ల అయితే వివాహం కాని కన్య అయితే వివాహం కాని కన్య, అది కాకుండా రేపొద్దున్న వివాహం అయిన తర్వాత సంతానం లేరు, సంతాన భాగం అందరూ కూడా ఏం చూస్తారంటే పంచమ భావాన్ని పంచమ స్థానాన్ని చూస్తారు. ఎక్కడో పంచమ స్థానాన్ని బట్టి సంతానం ఏర్పడుతుంది చేయలేము. అలాగే వివాహానికి కుర్రాడి కావట్లేదంటే చాలామంది ఏంటంటే కలత్ర స్థానం అంటే 7వ స్థానం చూడడం జరుగుతుంది. జ్యోతిష్యులనే కాదు ఎవరైనా వైవాహిక జీవితం కావాల్సింది అదే కదయా, మిగతావన్నీ మాకెందుకు అంటారు. కానీ ఇక్కడ పితృదోషం అంటే భాగ్యస్థానము సప్తమ స్థానము రెండూ చూడాలని శాస్త్రవచనం. ఈ పితృదోషం మొదటే మనం తెలుసుకోగలిగితే పుట్టిన తర్వాత కుర్రాడి యొక్క జాతకంలో చాలామంది చూడండి 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో 10 ఏళ్ళుగా వాడి జాతకం బాగోపోతే ఎదటి వాళ్ళకి కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ దత్తత వెళ్ళిపోవడం జరుగుతుంది. దత్తత వెళ్ళిపోయాడు తల్లిదండ్రుల నుంచి అంటే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయే యొక్క యోగం పట్టిందనమాట ఆ వ్యక్తి యొక్క జాతకంలో, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అంతేకాని మనకి 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు పుట్టారు, ఎవరో అడిగారు మన చుట్టాల్లో పిల్లలు లేరని కొంతమంది ఇస్తూ ఉంటారు. 2వ అమ్మాయినో 3వ అమ్మాయినో అదొక రకం. 2 అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక కుర్రాన్ని దత్తత ఇస్తారు. ఈ దత్తత స్వీకారం కూడా పితృదోషమే. ఈ దత్తత స్వీకారం అన్నది మనం ఎవరండి ఇవ్వడానికి, ఆ వ్యక్తి అర్హుడు కాదు కదా. అంటే కన్ను తల్లిని కనుక్కొని ఇవ్వాలి. కానీ ఇక్కడ అతటి వాళ్ళకి చుట్టాల్లో సంతానం లేరనో లేకపోతే బాధపడుతున్నారనో ఆలోచించి ఇస్తే వీళ్ళ యొక్క గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉంటుందండి. చూడండి, దత్తత స్వీకారం చేసుకున్న తల్లిదండ్రులు పిల్లని కానీ పిల్లాన్ని కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళ యొక్క జీవితాలు
ఓ 20-30% లైఫ్ పాపం జీరో అయిపోయిన చాలా మంది జాతకాలు చూశాను. అంటే ఇచ్చిన వాళ్ళయ్యా గురుగారు? ఆహా. ఇచ్చేస్తారు కదా, అవును. అటువైపు పక్కవాడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు, అవును. వాళ్ళు షైనింగ్ అవుతారు, వీళ్ళు డిక్రీజింగ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కూలంకషంగా చూసుకున్నట్లయితే ఈ పితృదోషం దేనివల్ల ఏర్పడుతుంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క పుట్టిన వ్యక్తి యొక్క తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు చూడకపోవడం వల్ల కానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటుంది అంటే కర్మస్థానం అని చెప్పడం జరిగింది. దీన్నే రాజ్యస్థానం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రంలో. కర్మస్థానం, వాడి కర్మకు మనం ఎవడరా బాబు బాధ్యుడు, వాడికి పిల్లలు పుట్టకపోయినా పెళ్ళి అవ్వకపోయినా అంటారు. అదేమీ కాదండి. ఈ కర్మస్థానం కూడా సూచించడానికి ఈ పితృదోషంలో కర్మస్థానం అనేది చాలా ముఖ్యమైన ఘటన. ఎలా కనుక్కోవచ్చు గురుగారు? సామాన్యులు కనుక్కోలేం కదా. నీకైతే జ్యోతిష శాస్త్రం గురించి చదివావు కదా, మాకైతే ఎలాగా అంటే జన్మరాశి వశాత్తు తెలియదండి. పుట్టిన సమయాన్ని బట్టి జన్మ లగ్నవశాత్తు కర్మస్థానం 10వ స్థానంగా చెప్పడం జరిగింది. ఈ కర్మస్థానం ఎలా ఉంటుందంటే కర్మలు 2 రకాలు, చెడు కర్మలు, మంచి కర్మలు. అంటే ఇవన్నీ నమ్మచ్చు అంటారా? ఈ కాలంలోనే ఓ వ్యక్తి నన్ను చెడు కర్మలైన వాడు ఫ్యాక్షనిస్టులు చేసి ఇంత వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారండి, లేకపోతే నయీం భాయ్ అన్నాడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడు, నేను కర్మేన చేసిందా? అది కాదు. కర్మేన చేసిందంటే వాడితో వదలతో కూడా వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం పక్కన పెట్టినట్లయితే ఈ పితృదోషానికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా తెలిసి తెలియదు. తాతలు ఏం చేశారో లేదా తల్లిదండ్రులు ఏం చేశారో. అంటే మీరు చెప్పారు కదా 10వ స్థానం ఇలాగా, సో అవి మన జాతకం చూపించుకుంటే తెలుస్తుంది. జాతకం చూపించుకుంటేనే తెలుస్తుంది. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము సమయాన్ని బట్టి మనకి తెలియజేసినట్లయితే ఆ వాట్సాప్ లో పెట్టడం. అంటే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటే మనకి ఈ అనుమానం రావచ్చు అంటే ఇదేనండి. అని ఉదాహరణకు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ 26 సంవత్సరాలు వచ్చాయి. యుక్త వయసు అంటే 22, 24, 26 సంవత్సరాల లోపు అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం చేసేస్తారు. చదువుకుంటాడండి, ఉద్యోగం రాదు. ఈ యొక్క పితృదోషాలు ఏ రకంగా బాధ పెడతాయంటే అత్యద్భుతమైన బీటెక్ చదువుతాడు 9.7, 9.3 తోటి, క్యాంపస్ల దగ్గరికి వచ్చాక ఆగిపోతూ ఉంటాయి. లేదా ఉద్యోగం రావడానికి సతమతం అవుతూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు తిరగని గుడి ఉండదు. అక్కడ గుడి గోపురం పక్కన పెట్టినట్లయితే అసలు ఈ యొక్క వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతక పరిశీలన చేయించారా, ఏమేం పరిశీలన చేయాలి పితృదోషానికి చెప్పడం జరిగింది. పంచమ స్థానం అంటే ఏంటంటే ఈ యొక్క వ్యక్తి కర్మస్థానం ఏంటంటే పూర్వజన్మ కూడా తెలుస్తుంది. 10th హౌస్ ఏం చేస్తుందంటే 10th హౌస్ అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఈ 10వ స్థానం 10వ ఇల్లు ఏం చేస్తుందంటే కర్మస్థానం. అంటే మాకు తెలియదు కదండి మా తల్లిదండ్రులు ఏం చేశారు, నా జీవితంలో నేను చేయలేదు కదా అని ఒక వ్యక్తి నాతోటి వాగ్వివాదం దిగాడు. అంటే వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ఇది కూడా అమెరికా వెళ్ళినా, ఈజిప్ట్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, యూకే వెళ్ళినా కూడా వస్తూ ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది. అది ఎవరిని వదలదు. ఆ వదలడం ఎలాగా పితృదోషాలన్న వాక్యాన్ని హైలైట్ చేశారు ఇప్పుడు ఈ ప్రపంచంలో. ఇక్కడ మనంతటా మనం జాతకం డేట్ ఆఫ్ బర్త్ సమయం ఉన్నట్లయితే ఈ యొక్క పితృదోషానికి ఏ యొక్క పరిహారాలు చేసుకోవాలి అంటే లాంగ్ లాస్టింగ్ పరిహారాలు కాదంటే ఒక 50,000 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టని. ఉదాహరణకు పితృదోషం అంటే ఈ పితృడికి సంబంధించింది ఏంటంటే 2 జీవాలు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయండి. ఏమిటి అంటే కాకి, కుక్క. చూసారో లేదో, ఇక్కడ 2 కూడా కాని అక్షరంతో వస్తాయి. ఇక్కడ కాకి, కుక్క, అవి 2 అక్షరాలు, ఇవి 2 అక్షరాలు. ఏమిటండి కాకి కుక్క అని చాలామంది ఇలా చెప్తున్నారంటే స్వప్న గారు చేశాక వీడియో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే సూర్యోదయానికి సూర్యుడితో పాటు వచ్చి ఏంటంటే అండి పశుపక్షాదుల్లో మెయిన్గా కాకండి. సూర్యుడు అస్తమించడంతో ఆయనతో పాటు వెళ్ళిపోతుంది, ఉదయించడంతో ఆయనతో పాటు వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నాయి ఆవిడకి తెలియదు. వీటికి ఆహారంగా ఏ రాశుల వాళ్ళు ఏ ఆహార పదార్థాలు పెట్టడం వల్ల కాకి పితృదోషం పోతుంది. ఉదాహరణకి మేషరాశి ఉంది. ఈ మేషరాశి వాళ్ళు ఏంటి పెట్టాలి ఈ పితృదోషం పోవాలంటే? మెయిన్గా ఈ యొక్క మేషరాశిలో ఎవరు జన్మించున్నారో తిన్నా తినకపోయినా బీట్రూట్ అన్నం లైట్గా నెయ్యి వేసి కలిపి 2 ముద్దలు గోడ మీద పెట్టాలండి. ఎన్ని రోజులు పెట్టాలి అన్నది వీళ్ళు ఆశ్చర్యపడాలి. వీళ్ళు ఏ తిథి నాడైతే పుట్టారో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది రోజు కాదు, తిథి. నెలకు ఒక తిథి వస్తూ ఉంటుంది. 27 తిథులు ఒక నెలలకు వస్తూ ఉంటే మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఏ తిథి నాడైతే వీళ్ళు జన్మించారో ఆ తిథి నాడు మాత్రం నది దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి కరెక్ట్గా, ఎందుకంటే 9 ఉండలు చిన్న చిన్న గోలిక్క ఉండలు లాంటివి చేసి ఆ తిథి నాడు పెట్టాలండి.
ఏంటండి కంపల్సరీ బీట్రూట్ అన్నమే పెట్టాలి. అది పెట్టినట్లయితే ఒక్కసారి ప్రక్రియ ఇంకన్నిసార్లు లక్షల సార్లు ఒక్కసారి చాలా ఒక్క తిథినాడు ఏ రోజైతే ఈ వ్యక్తి జన్మించాడో ఆ తిథినాడు మాత్రమే పెట్టాలి. మరి తిథి తెలియపోతే గురుగారు? వాడు పుట్టిన తిథి తెలుస్తుంది కదండి. అంటే కొంతమందికి అంటే ఎప్పుడు పుట్టారో కరెక్ట్ గా తెలియదు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నవాడికే ఈ పితృదోషం పోతుంది. వాడు అష్టమి నాడు పుట్టాడా, దశమి నాడు పుట్టాడా, ఆ తిథి నాడు పెడితే ఏంటంటే ఆ యొక్క దోషాన్ని ప్రారంధోలుతుంది అని నేననేది కాదు, శాస్త్రవచనం. అంటే ఎలా గురుగారు? ఆ రోజున ఉదయం తెల్లవారుజామున ఉదయం మధ్యాహ్నం సమయంలో 11 to 1 గంట సమయంలో గోదావరి గడి దగ్గర కానీ నదీ ప్రవాహం దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి కాకుల సముదాయంగా ఎక్కువ ఉన్న చోటకి ఎక్కడ ఉంటాయండి? నది ఒడ్డున ఉంటాయి, చెరువులో ఉంటాయి. ఇదేం తప్పేం చేయట్లేదు, వీడేం పెండాలు పెట్టట్లేదు. ఒక చిన్న గోలికాయల్లో చేసి 9 ఉండలు ఏంటంటే వీడి మనసులో కోరుకోవాలి, అమ్మాయి అని అబ్బాయి అని. ఏమని? తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కాకి ఆహారంగా పెట్టచ్చా అని చెత్త వ్యూస్ వాడు మాట్లాడతారని కామెంట్లు. దీనికి తల్లిదండ్రులకి కాకి సంబంధం ఏం లేదు. కాకి అంటే వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు పితృదోషం ఉన్న వాళ్ళు ఆహారం గురించి తిరుగుతూ ఉంటూ ఒక మెతుకు కానీ ఒక అన్నం కానీ ఇటు తిని మామిడి పండు కానీ ఈక అవి పట్టుకుని పీకేస్తూ ఉంటాయి ఇంటిని, అదే పితృదోషం. అలా మేషరాశిలో జన్మించిన వాళ్ళు కూడా పెట్టచ్చు హ్యాపీ. ఎవరైనా దీనికి తల్లిదండ్రులు బతికున్నారు లేదా చనిపోయారన్న సంబంధం లేదు. నేను చెప్పిన పక్షాలను చేస్తే గ్యారంటీగా పితృదోషం ఒకసారి. ఇది తాంత్రికంగా మన చేతితో మనం చేసుకునే రెమెడీ అండి ఇది. బీట్రూటే ఎందుకు గురుగారు? బీట్రూట్ అని ఎందుకన్నారంటే అండి, ఈ పితృదేవతకి మేషరాశిలో ఎవరైతే జన్మించుంటారో వీళ్ళు బీట్రూట్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పితృదేవతలు, ఈ మేషరాశిలో జన్మించిన వారికి. ఎందుకంటే కుజుడి యొక్క అంశంలో పడతారు కాబట్టి ఎర్ర వస్తువులకు సంబంధించింది పెట్టాలని. బీట్రూట్ కూర కింద వండేసి కొంచెం నెయ్యి వేసి ఒక 9 ఉండలు. 9 ఉండలు దేనికంటే యూనివర్స్కి ఇష్టమైంది 9 అండి. అది కాకుండా నవగ్రహాలు కూడా 9. మీకు అర్థమైందా? 9 ఉండలు కంపల్సరీ పెట్టాలి. తదుపరి వృషభ రాశి. వీళ్ళు వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే పాయసం అంటాం మనం, ఐడియా ఉంటుంది, తిందో అంటారు ఎవరన్నా. కానీ పల్చగా కాకుండా గట్టిగా పాయసం కింద చేసి ఒక గట్టిగా చేసిన పాయసం మనం ఒక ఆకులో కానీ లేకపోతే ఒక తాములపాకులో వేసి కానీ అక్కడ వదిలేసి వచ్చేయాలండి. ఎక్కడంటే నదీ ప్రవాహం దగ్గర కానీ చెరువు దగ్గర కానీ సముద్రం ప్లేస్లో కానీ. ఒక్కరోజు అంటే ఇన్ని సంవత్సరాల్లో వాడికి పని తీరాలంటే ఒక్కరోజు కేటాయించలేడంటారు. ఏ సమయంలో పెట్టాలి? మధ్యాహ్న సమయంలో 11 to 12:30 సమయంలో పెడితేనే పితృదేవతలకు అందుతాయి అవి. అందుకని ఎవరు 12 దాటాక దీపం పెట్టద్దురా అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎందువల్ల పెట్టద్దురా అని చెప్పారంటే 12 దాటిన తర్వాత అది అపరాహ్నం వేళ. అపరాహ్నం అంటే ఏంటంటే ఆ టైంకి పితృదేవతలు వచ్చి భోజనం చేస్తారు. అందుకని చూడండి, కాక మార్నింగ్ వచ్చి 6 గంటలకి 8 గంటలకు అరవదు. అవును. ఎప్పుడు వస్తుంది? మనం అన్నం వండేసిన తర్వాత 12:30 1 గంటకి అరుస్తూ ఉంటాయి గోడల మీద నిలబడి. దేనికంటే పితృదేవతలు వస్తున్నాయి అన్నమాట ఇంటికి. ఆ వస్తుంటే వాటికి ఆహారంగా ఏదో ఒకటి మనం వండుకున్న దాని మీద ఒక చిన్న ముద్దలాంటిది పెడితే అదే ఒకటి నాకు తల్లిదండ్రులు బతికే ఉన్నారు కదా నేను ముద్ద పెట్టకూడదా అని చెత్త ప్రశ్నలు వీళ్ళు వేయకూడదు. వీళ్ళ తాతే వచ్చాడో, వీళ్ళ అమ్మమ్మ వచ్చిందో, వాళ్ళ మేనత్ వచ్చిందో ఎవరికి తెలుసు? ఏదో రూపంలో వస్తాయి. ఆ టైంలో ఎవరైతే పెట్టలేదో వీళ్ళని పట్టుకుని పీడిస్తూ ఈ దోష పరిహారం వంశానికి అలా పెరిగిపోతూ ఉంటుందండి. అవి శాపం జరుగుతూ ఉంటాయి. ఏమని? ఒక 10 నెలల నుంచి 10 సంవత్సరాల నుంచి అరుస్తున్నాను, వీడి ఇంట్లో ఒక బియ్యం కింద కూడా నా మీద వేయలేదు, వీడికి పుట్టబోయే పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండాలి అని శాప విమోచనం జరుగుతుంది. ఇదే శాస్త్రవచనం. తదుపరి వచ్చి రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి ఏ రకమైన పెట్టాలి అని చూసుకున్నట్లయితే మనం చాలా అత్యద్భుతమైన రెమెడీ అనమాట అండి. ఎవరైతే దొండకాయ కొంచెం మనం వండుకునే దొండకాయ కూరలో తీసి 9 ఉండల కింద చేసి చిన్న ఉండల కింద ఎవరైతే నదీ ప్రవాహం దగ్గర అన్నంతో పాటు కలపాలండి దొండకాయ కూర. అన్నంతో పాటు దొండకాయ అన్నంతో పాటు ఆయన ఎందుకన్నా అంటే మనస్కారకుడు చంద్రుడు. అసలు అన్నం మనం తింటుంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం. ఈ పరబ్రహ్మ స్వరూపం అందుకనే అన్నానికి గోధుమ రంగులో ధాన్యం తయారైనా ధాన్యం వీడు తినలేడనే భగవంతుడు ఆ పొట్టు తీసేసి ఆ యొక్క గింజ మనకి ఇచ్చారు, పొట్టేమో ఆవులకు పెట్టాడు. ఆ పొట్టు పాడు చేయకుండా గోధుమ తౌడు రావడం వల్ల తౌడు ఆవులు తింటాయి. ఇప్పుడు ఈ డయాబెటిక్, షుగరు, లేకపోతే ప్యాంక్రియాస్, కిడ్నీస్ ప్రాబ్లంలో తౌడు కూడా తినేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఆరోగ్యంగా ఇంకో 50 సంవత్సరాలు జీవించేసి 100 గంట కొట్టాలి అని.
పాపాలు పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు. అవును గురుగారు, మేషరాశికి కూడా మీరు బీట్రూట్ అన్నారు కదా, అన్నంతో పాటే కలిపి అన్నంతో పాటే బీట్రూట్ పెట్టాలండి. బీట్రూట్ అన్నంతో పాటు బీట్రూట్ కలిపి పెట్టాలి. తదుపరి వృషభ రాశికేమో మనం దొండకాయతో పెట్టడం వల్ల చాలా వ్యంగ్యంగా చూస్తారండి వీడియోని, కానీ పెట్టి చూడమనండి. ఒక తిథినాడు ఏ రోజైతే వీళ్ళు పుట్టారో ఆ తిథి నాడు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఎవరికో వాళ్ళ నాన్న వాళ్ళ తాత దోషం వచ్చి వీడికి తగలడం కంటే వీడు ఏ తిథి నాడు పుట్టాడో వీడు కడుక్కుంటున్నాడు కర్మ సిద్ధాంత ప్రకారం. అవును అంతే 11 నుండి 12:30 లోపు 11 to 12:30 సమయం లోపు పెట్టినట్లయితే అత్యద్భుతం. ఎన్ని ఉండలు పెట్టాలి? 9 అండి, చిన్న ఉండలు 9. అలాగే కర్కాటక రాశి చూసుకున్నట్లయితే ఏ విధానం చేయాలి, మనం ఉండ్రాలు చేస్తామని ఐడియా ఉంటుంది. అది బియ్యంతో చేసేదే ఉండ్రాళ్ళు అనేది, బియ్యంతో చేస్తాం. బియ్యపు రవ్వతో చేస్తాం కాబట్టి ఆ ఉండ్రాలను 9 చేసి కాకి ఆహారంగా పెట్టాలండి, బెల్లం కలిపి కంపల్సరీ. కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే వివాహం, ఉద్యోగం, సంతానంతో బాధపడుతున్నారో, సంతానం లేరని, స్త్రీ సంతానం ఎక్కువ మంది పుట్టారు, మాకు మగ సంతానం కావాలనుకున్న వాళ్ళకి వేరే రకమైన రెమెడీస్ ఉంటాయండి. మగ పిల్లలు పుట్టాలి అన్న దాని గురించి చూడాలనుకున్నట్లయితే ఇటు ఆడపిల్ల జాతకం అటు మగాడి జాతకం ఇద్దరు జాతకం చూస్తే కానీ మగ సంతానం విషయం గురించి వివరించలేము. ఓన్లీ ఒక స్త్రీమూర్తి యొక్క జాతకం విశ్లేషించి ఆడ సంతానం పుడతారు మగ సంతానం పుడతారని కాదు. వీటిలో చాలా రకాలైన దోషాలు ఉన్నాయి. సింహరాశి అండి, ఈ సింహరాశికి ఏ రకమైన పెడితే అంటే ఏంటంటే ఇది ఆకుకూరలతో పాటుకి మనం తినే కూరగాయలకు సంబంధించింది పెట్టడం ఏంటంటే పితృదోషంలో చూసారో లేదో, ఈ యొక్క కర్మకాండలు జరిగే విషయంలో సంవత్సరానికి ఒకసారి పెట్టే ఈ తద్దినం అన్న విషయానికి లేకపోతే ఆ తిథినాడు పెడతారు పెద్దలకి అన్ని కులాల్లోనూ. అది పెట్టినప్పుడు ఏం చేస్తారంటే 2 అరటికాయలు, పెసరపప్పు, కేజింపో బియ్యం, బెల్లం ముక్క, ఒక అరిటాకు అవన్నీ కలిపి దానం చేస్తారు బ్రాహ్మడికి. దాని పత్రలో అని కూడా చాలామంది అంటారు. అలాంటి పద్ధతుల్లో ఈ సింహరాశికి కూరలకు సంబంధించింది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రక్రియ విధానం మెయిన్గా కూరలు అంటే పితృదేవతలు చాలా ఇష్టపడతాయండి. ఈ పితృదేవతలు బాగా ఇష్టపడేది ఏంటంటే కూరలు. అది ఏ రకంగా అయినా పెట్టచ్చు. అంటే కొంతమంది అడుగుతారు యాక్చువల్లీ నువ్వు వెజిటేరియన్ చెప్పేవాటి అన్వి పెట్టలేదని. ఎక్కడైనా చూడండి కర్మకాండలు జరిగే విషయంలో వేరే కులస్తుడైనా వేరే మతస్థుడైనా ఆ యొక్క చేసే ప్రక్రియ విధానంలో ఎన్వి ఆ వేళ చేయడు. వస్తే అవి రావు, పితృదేవతలు గుమ్మం దగ్గరికి రావు. కాకి ఎరుపు అంటే భయము. మరొక విషయం కూడా చాలా మంది మన వాళ్ళు తెలియక వెళ్ళిపోయిన వాళ్ళ పటాలకి కనకాంబరం పూలు, ఎర్ర పూలు పెడుతూ ఉంటారు, మందార పూలు అసలు పెట్టరు. అది ఎరుపు అంటే భయం అండి పితృదేవతలకి. ఎవరింట్లో అయితే పటాలకి వెళ్ళిపోయిన వాళ్ళ పటాలకి ఎర్ర పువ్వులు కానీ కనకాంబరాలు కానీ వేస్తారో ఆ పితృదేవతల దోషం అంటే ఫస్ట్ అదేనండి, ఎర్ర పువ్వులు పెట్టకూడదు. చనిపోయిన వాళ్ళ ఫోటోలకి ఎర్ర పువ్వులు కానీ కనకాంబరాలు కానీ పెడితే ఎరుపు అంటే భయపడుతుంది. ఎక్కడ ఒక ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటేనే లేకపోతే ఇంకోటి పెట్టుకుంటేనే దెయ్యం వెళ్ళిపోతుంది అన్నది ఒకటి. ఎరుపు అన్న విషయాన్ని భయపడుతుంది కాబట్టి సింధూర వర్ణం అని చెప్తారు. అవును, అదే అమ్మవారి బట్టలు అంటారు. ఎర్ర బట్టలు వేసుకుంటే అమ్మవారిని చూసి భయపడిపోయి వెళ్ళిపోవడం అన్న ఒక విషయం అయితే, ఎరుపుని చూసి గాలి ధూళి దగ్గరికి రావు అంతే. మరొక విషయం ఈ కన్యా రాశికి చూసుకున్నట్లయితే ఏ యొక్క విషయం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఈ యొక్క వివాహం కానీ సింహరాశికి అని చూసుకున్నట్లయితే సింహరాశిలో ఎవరైతే జన్మించుంటారో ఇప్పుడు అష్టమ శని ప్రభావం జరుగుతుంది ప్రస్తుతం. వీరికి మనసంతా కూడా ఏంటంటే నాకు అష్టమ శని జరుగుతోంది, నాకు ఎప్పుడు చూసినా ఏళ్ళనాడు శని, అష్టమ శని, లేకపోతే పుట్టినప్పటి నుంచి నేను ఈ మధ్య ఒక 25-30 మంది ఫోన్ చేశారని అందరూ కూడా ఇదేంటో తెలియదు కానండి ఇప్పుడైతే అష్టం శని అన్నారు, కానీ నేను పుట్టినప్పటి నుంచి నాకు శనిగాడు పట్టుకునే ఉన్నాడని బాబు అంటారు. ఏంటంటే అలా ఎలా జరుగుతుంది, పుట్టింది అది ఇప్పుడే జరుగుతుంది అష్టం శని అంటే. లేదని నేను పుట్టినప్పటి నుంచి కూడా చదువులో ఫెయిల్యూరు, ఏదో రకమైన ఆటంకాలు, ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఉద్యోగం రాక ఖాళీగా కూర్చొని తింటున్నవరా అని మా నాన్న గోల అని చెప్తున్న వాళ్ళకి సింహరాశి వారికి ఏ రకమైన చేయాలి, మనకి చాలా సింపుల్ రెమెడీ అనమాట అండి. వీళ్ళు చేయవలసింది ఏంటంటే వీళ్ళ తిదినాడు విడవకుండా ఎవరైతే నేను చెప్పింది చేస్తారో, క్యారెట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఒక 100 గ్రాముల క్యారెట్ తీసుకుని ఒక పావు కేజీ రైస్లో 9 ఉండలు చేసి దాంట్లో కొంచెం నెయ్యి కలిపి ఎవరైతే ఈ క్యారెట్ని ఆహారంగా కాకికి పెడతారో 9 ఉండలు ఏ రోజు పెట్టాలన్నది మరీ చెప్పడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళు పుట్టినా సరే వాళ్ళు ఆ తిదినాడు పుడతారు, ఆ తిదినాడు పెడితేనే వాళ్ళకి ప్రతిభ
ఫలం చూపిస్తుంది. ఓకే. తదుపరి వచ్చి రాశి కన్యా రాశి. ఆ. చాలా అత్యద్భుతమైన రెమెడీ అనమాట. ఇది చేసి చూడమనంటే నిజంగా వాళ్ళే చెప్తారు కమెంట్స్ రూపంలో 700-800 కమెంట్లు వచ్చేస్తాయి మనకి. ఒకే ఒక్కసారి ఈ ప్రక్రియ ఆ, ఈ ప్రక్రియ ఏ పుస్తకాల్లోనే దొరికి విషయం కాదు. ఆటోమేటికలీ ఉపాసనా బలంతో చూసి జనాలకి వీళ్ళు రెమెడీ చేసుకుంటే మున్ముందు ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి తక్షణమే వివాహం కానీ సంతానం కానీ ఉద్యోగం కానీ వస్తున్న విషయం గురించి నేను కూలంకషంగా ఆలోచించి చెప్పి విషయమే తప్ప వేరే పుస్తకాల్లో చదివో ఇది చెప్పారా ఇది చూసావా అంటే చేసి అవలంబించిన వాడు ఆనందపడితే దాని అంత సంతోషం ఉండదు. అవునంటారా కదంటారా? అంతే గురుగారు. తదుపరి వచ్చి రాశి కన్యా రాశి అండి. ఈ కన్యా రాశి వారు ఏ రకమైన పెడితే ఆహారం ఇమ్మీడియట్గా పితృదోషం పోతుంది. కన్యా రాశి వారికి మనకి పొట్లకాయ కూర దొరుకుతుంది. చాలా మంది పొట్లకాయ వండకూడదు అంటారు. ఆ పొట్లకాయ వండకూడదు అని ఎక్కడ శాస్త్రంలో ఏం చెప్పలేదు. ఈ పొట్లకాయ కూర వండి ఎవరైతే ఈ 9 వంటలు కాకి ఆహారంగా పెడతారో ఎప్పుడు పెట్టాలి? ఈ కన్యా రాశిలో ఏ తిథి నాడు జన్మించారో వాళ్ళకి తిథి ఉంటుంది. 27 తిథుల్లో పాడ్యం నాడు పుట్టాడా, తది నాడు పుట్టాడా, విధి నాడు పుట్టాడా, అష్టమి నాడు పుట్టారా గ్యారంటీగా తెలుస్తుంది. తిథి లేని వాళ్ళు ఎలాగ గురువుగారు అనుకున్నట్లయితే వీళ్ళకి ఇష్టమైన రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఇష్టమైన రోజుని చేసేస్తే చాలా మంచిది. తదుపరి వచ్చే రాశి తులారాశి. ఈ తులారాశి యొక్క వాళ్ళకి పితృదోషం పోవాలంటే ఏం చేయాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అనమాట అండి. అరటికాయలు ఒక అరటికాయ శుభ్రంగా చెక్కేసి దాంట్లో ఆటోమేటికల్లీ అన్నం కలిపి ఎవరైతే అరటికాయ కూర 9 వంటలు చేసి కాకి ఆహారంగా మళ్ళీ అక్కడంటే ఇంటి దగ్గర చేయకూడదండి ఈ ప్రక్రియ. నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ మాత్రమే చెయ్యాలి. ఇంటి దగ్గర చేస్తే ఈ యొక్క ప్రతిఫలం అనుభవించలేరు. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ అరటికాయ కూరతోటి అన్నం కలిపి ఎవరైతే 9 వంటలు పెట్టారో తక్షణ మంచి ఈ పితృదోషం పోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వచ్చి రాశి వృశ్చిక రాశి. వీళ్ళు ఏంటి చామదుంపలని మన మార్కెట్లో దొరుకుతాయండి. చామదుంపలతో కూర చేసి ఎవరైతే ఇంట్లో ఉల్లిపాయ కలపకుండా కొంచెం కారం ఉప్పు కలిపి చాలా నీట్గా చేసింది మాకు అమ్మాయి లేకపోతే చాలా నీట్గా చేశారు మా అబ్బాయి చేశాను వీళ్ళు ఎప్పుడైతే ఆనందపడ్డారో చామదుంప కూరలతోటి అత్యద్భుతమైన రెమెడీ అండి. దీన్ని వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. తదుపరి వచ్చి రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళు ఏ పరిహారం చేస్తే తక్షణమే ఈ యొక్క సమస్యలతో బయటపడతారు అని చూసుకున్నట్లయితే మనకి వీటిలో 2 వంకాయలు ఉంటాయండి. తెల్ల వంకాయ, నల్ల వంకాయని. ఈ అది ఆకుపచ్చ వంకాయలతో చేసిన అన్నం కలిపేసి నెయ్యి కలిపి 9 వంటల కింద నది సముద్రం ఏ సమయంలో పెట్టాలి మరీ చెప్తున్నాను. ఇది 11:30 to 12:30 అండి. బిఫోర్ పెడితే వాళ్ళు తీసుకోరు. 11:30 to 12:30 లోపు చేసినట్లయితే ఇది చాలా సింపుల్ రెమెడీ అండి. 40 నుంచి 50 రూపాయల లోపు అయ్యి మన చేతితో మన కర్మ సిద్ధాంతాన్ని కడుగుతున్నట్టు ఉంటుంది. అంతే. తదుపరి వచ్చి రాశి మకర రాశి. దీనికి ఏమిటి చాలా సులువుగా అయిపోయే మార్గం మనకి కొబ్బరిలో స్కోర ఉండలని ఉంటాయి. ఐడియా ఉండదు. కొబ్బరితో చేసిన మకర రాశి వారు కొబ్బరి బెల్లంతో చేసిన ఉండలు ఎవరైతే మకర రాశిలో జన్మించిన వాళ్ళ తిదినాడు కాకి ఆహారంగా పెడతారో చాలా అత్యద్భుతమైన రెమెడీ అనమాట అండి. తిరిగి చూడక్కర్లేదు. ఇది వాళ్ళు పితృదోషాన్ని వాళ్ళ చేతితో వాళ్ళు కడుక్కునేది మకర రాశి వాళ్ళు. ఈ యొక్క కొబ్బరి ఉండలు ఒక 9 చిన్న ఉండలు చేయించి మళ్ళీ బయట కొనేసి చేయకూడదండి. ఇంట్లోనే మనం కొంచెం కొబ్బరిని లసుకోరని చేసి పెడితే ఒక్కసారి చేస్తే జీవితాంతం ఆనందపడేది కదండి. ఇదేం మన చేతితో మనం చేసుకుంటే దానికి మించిన ఆనందం ఏంటి? తదుపరి వచ్చి రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఓన్లీ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి గుత్తి వంకాయ అంటారు, నల్ల వంకాయలు. ఆ నల్ల వంకాయలు తినపోయినా బాగా ఇది చేసేసి మెత్తగా చేసేసి 9 వంటల కింద చేసి నది చెరువు సముద్రం ఒడ్డును ఎందుకు పెట్టాలంటే అండి పితృదోషం ఒక కాకితో రావండి బయట పెట్టడంతో ఓ 10-15 కాకిలు వచ్చేస్తాయి. ఏంటంటే 10-15 కాకిలు వచ్చాయండి. 9 వంటలు ఏదో ఒక వండ మనకు తెలుసున్న వాళ్ళల్లో చుట్టాల్లో ఎవరో పోయిన వాళ్ళు తీసుకుని వెళ్ళి వీళ్ళు దేని గురించి పెట్టారని ఒక్కసారి ఆలోచిస్తారు. ముద్ద తీసుకుని వెళ్ళాక అది ముద్ద అక్కడ తింద కాకి చూసారో లేదో ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఎవరికి తెలియదు. బాగా దూరంగా తీసుకెళ్ళిపోయి తను ఒక్కొక్కటి నోటితోటి కొరుకుతో ఈ బాధ ఎవరిది అన్నది ఆలోచిస్తూ ఉంటుంది. కాకి మాత్రమే తెలుసు, మిగతా జీవులు కనిపెట్టలేవు. చుట్టాలు వస్తుంటే చూడండి కాకి అరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తారా అని అనేవారు చిన్నప్పుడు. ఎందువల్ల అంటారు అది అంటే టౌన్స్లో చుట్టాలు ఎలా వస్తారంటే నాది ఎక్కడో విజయవాడ, నేను హైదరాబాద్లో ఉంటే మమ్మల్ని చూడడానికి చాలా దూరం కదా రారు గురుగారన్న
రావాల్సిన వాళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఇదే విదేశాలు వెళ్ళిపోలేదు కదా. అవును. అంతే. మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళా వస్తారు. ఆ కాకరిస్తే ఇంటిమేషన్ ఏంటంటే చుట్టాలు వస్తారు, ఓకే. అయితే ఎవరో ఒకరు బంధువులు మన ఇంటికి భోజనం వస్తారు, వండుకోండిరా అని చెప్పడం అదొక కాకి ద్వారా తెలుస్తుంది అనేవారు. తదుపరి వచ్చే రాశి ఆఖరి రాశి మేన రాశి. ఈ మేన రాశికి ఏ ఆహారం పెడితే తక్షణమే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు. చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఏంటంటే నేను చెప్పిన రెమెడీస్ వాళ్ళు చేసి చూసినట్టయితే ఒకసారే కదా, మనం బోల్డెన్ సార్లు చేసేసి బాబాయ్ విషయం చేయలేకపోతున్నాను కాదు. ఇది బంగాళదుంప కూర అండి. ఈ బంగాళదుంపకి మేన రాశికి సంబంధం ఏంటి గురుగారు అంటాడు. గురుడికి సంబంధించిన దుంప ఏమైనా ఉంటే అంటే అది బంగాళదుంపే. గురుదోషం ఉంది, చాలామంది శనగలే పెట్టేస్తారు, అక్కర్లేదు. ఎవరికైనా ఒక కేజీన్నర బంగాళదుంపలు తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఆహారంగా ఇచ్చినట్లయితే ఆ యొక్క రోజు నుంచి వాళ్ళకి గురుదోషం తగ్గిపోతూ ఉంటుంది. ఈ మేన రాశిలో ఉన్న వాళ్ళు బృహస్పతి యొక్క రాశిగా చెప్పడం జరుగుతుంది. మేన రాశికి అధిపతి గురుడండి. ఎవరైతే బంగాళదుంప కూరతో 9 వంటలు చేసి నేను చెప్పిన చెరువు, నది ఒడ్డున లేదా సముద్ర ప్లేస్లో కలిపేయకూడదండి, అలా అక్కడ పెట్టేసి వచ్చేయాలి. ఎలా పెడతాము? ఇసుకలోను మట్టిలోను పెట్టికంట ఒక అరిటాకు ఏదో ఒకటి మహా అయితే అంత ఉంది. ఈ అరిటాకు మామూలు పల్లెటూరులో అయితే 5 రూపాయలు నడుస్తుంది. అదే హైదరాబాద్ లాంటి భాగ్యనగరాల ప్లేసుల్లో 15 రూపాయలు 10 రూపాయలు మించి పుచ్చుకుంటాడు. 20 రూపాయలు ఒక అరిటాకు. అంటే అరిటాకు ఒక 20 రూపాయలు, మన ఫుడ్కి ఒక 20 రూపాయలు కలిపి 50 రూపాయలతో ప్రక్రియ విధానం అంతా క్లియర్ అయిపోతుంది. మోరోవర్ నేను చెప్పేది ఏంటంటే ఈ పితృదోషానికి భయపడి లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటా ఒక్కసారి జాతక భావం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే వీడియో అయిపోయిన తర్వాత పంచమ భావం ఒకటి లగ్నాత్తు, భాగ్యస్థానం ఒకటి, కర్మస్థానం దాన్నే రాజ్యస్థానం 10వ స్థానం ఒకటి చూసుకున్నట్లయితే ఈ 3 స్థానాలండి. ఎందుకంటే విద్య, ఉద్యోగం, 8 ఆయుర్దాయం, 9 తండ్రి యొక్క స్థానం, పితృదోషము. పితృ అంటే ఏంటంటే పెద్దవాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క దోషం. మరి ముఖ్యంగా ఈవేళ నుంచైనా సరే నేను చెప్పేది ఏంటంటే వీడియో చూసి వాళ్ళకి ఈ యొక్క చనిపోయిన వాళ్ళ ఫటాలకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆలోచించకుండా ఎర్ర గులాబీ పూలు వీళ్ళు దేవుడికి పెడతారు. ఆ పువ్వు తీసుకెళ్ళి ఆ యొక్క పితృదేవతలు కూడా పెట్టడం వల్ల ఎరుపు పెట్టొద్దన్నారు కదా గురు. ఎరుపు నిషిద్ధం అండి. ఎరుపు పువ్వులు పెట్టరాదు. అంటే కనకాంబరాలు కూడా ఎరిపే, పెడితే పితృదేవతలు రారు. చాలామంది తెలిసి తెలియకమ్మా మెయిన్ పితృదోషం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పుడే ఆగ్నేయం మూల మందార చెట్టు పెంచుతారు. అది చాలా నిషిద్ధము. ఆగ్నేయం మూల ఫైర్ అంటే అగ్ని తత్వం కదా, ఈ అగ్ని తత్వానికి ఎరుపు కలిపి ఆటోమేటికల్లీ విజృంభించేస్తుంది. ఎలాగా పెళ్లి కాని పిల్లలు, ఇంట్లో గొడవలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు. పితృదోషానికి చాలా చెప్పాడు. 8 రకాలైన పితృదోషాలు ఉన్నాయండి. ఏంటండి? అవిడితనంగా పుట్టడం పిల్లలు, మాటలు రాకపోవడం, చెవుడు, తర్వాత పెద్ద అయ్యాక ఉద్యోగం రాకపోవడం, వివాహం అవ్వకపోవడం, సంతానం లేకపోవడం. అంటే తర్వాత వీడికి మ్యారేజ్ అయితే కోర్టు సమస్యలు 7 వరకు అయిపోయాయి. అది అయిన తర్వాత ధన నష్టం. 8 రకాలైన నష్టాలు చెప్పాడు పితృదోషానికి. ఇది ఎవరైతే ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ టైము ఖచ్చితంగా ఉందో అలాంటి వాళ్ళు నన్ను కలిసినట్లయితే అసలు ఈ పితృదోషానికి తాంత్రికమైన రెమెడీస్ అయితే మన చేతితో మన ఇంటి దగ్గర ఏం చేసుకోవాలి, కడిగేసినట్లు అయిపోతుందండి. ఎప్పుడైతే మన చేతితో నేనైతే నా చేతితో నేను చూసింది, నా చేతితో నేను చెప్పింది మాత్రమే నమ్ముతాను. ఇప్పుడు మా గురుగారు ఉన్నారు, నాకు మంత్రం ఇచ్చారు, ఇలా చేసుకుంటే ఇలా పనిచేస్తుందిరా అన్నారు కాబట్టే ఏ గురుస్థానంలో ఉండి చెప్పగలుగుతున్నాను. అంతే. ఓకే గురుగారు, అయితే కనుక పితృదోషాలని మన ఇంటి దగ్గర ఎలా పరిహారం చేసుకోవాలి అని అయితే, అంటే నదీ తీరం దగ్గర ఎలా పరిహారం చేసుకోవచ్చు అది కూడా చాలా తేలిగ్గా ఒక్కసారి చేసుకుంటే చాలు. గురుగారు, ఇంకో చిన్న సందేహం, మీరు ఇందాక ఒక రాశికి చెప్పేటప్పుడు ఉల్లిపాయ వాడకూడదు అన్నారు. మరి ఏ వంటకంలో ఉల్లిపాయ నిషిద్ధం ఎందుకన్నా అంటే అండి, కాకి మామూలుగా ఏదైనా తినేస్తుంది కదా అని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ పితృదోషం కదా, ఆ పితృదోషం చేసినాడు ఒకసారి చేసే ప్రక్రియ. దీంట్లో ఉల్లిపాయ వాడితే మనం చేసిన పుణ్యం అంతా పోతుంది. ఓహో, ఏ కూరలోనూ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రాసుల వారికి ఉల్లిపాయ వాడరాదండి, అదొక్కటే వాడకూడదు. అంతే. వెల్లుల్లిపాయ వాడచ్చు, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు అన్ని వాడచ్చు. ఓన్లీ ఉల్లిపాయ ఒక్కటి వాడచ్చు. ఓకే గురుగారు.
సో విన్నారు కదా, ఏ రాశికి ఎలాంటి పరిహారం చేసుకోవాలో అయితే చాలా తేలిగ్గా గురుగారు తెలియజేశారు. సో పితృదోషాలకి చాలా భయపడుతూ ఉంటాం కదా, అలాంటిది గురుగారు చెప్పినట్లు ఈ చిన్న ప్రక్రియ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.